హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. ఈరోజు నిన్నైతే వీడియో పెట్టలేదు కదా, అందుకే ఈరోజు అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. ఇక్కడ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఇది కస్టమర్ది అనమాట. టూ టూ వచ్చేసి మామూలు బ్లౌజులు అయితే ఇచ్చారు, ఒకటైతే లైనింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఇదైతే కుడుతున్నాను. తర్వాత వచ్చేసి ప్లెయిన్ బ్లౌజెస్ అండి, రెండు కూడా తర్వాత స్టిచ్ చేయొచ్చు అని చెప్పేసి ముందు ఇదైతే స్టిచ్ చేసేస్తున్నాను. హ్యాండ్స్ అయితే ఇవి నేనేం చేశానంటే ఫస్ట్ లైనింగ్ అదే ఉంటుంది కదా అండి, 2 వైట్ బ్లౌజెస్ ఉంటాయి కదా, వాటికి మామూలుగా అయితే చేతి పని ఉంటుంది కదా హ్యాండ్స్కి, అలాగా కట్ చేశాను అనమాట. మర్చిపోయి అదే హాల్తీ వచ్చేసి ఇక్కడ కూడా పెట్టేశాను. హ్యాండ్స్ అన్నీ కొద్దిగా పొడవు అనిపించాయి, అది కాస్త కట్ చేసి ఇక్కడైతే స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒక్కసారి అందరూ కూడా చెక్ చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నిన్నైతే వీడియో పెట్టలేదు, మాకు నిన్న ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గరే మన్నూరు జాతర, గంగమ్మ జాతర అయితే జరిగింది. ఈరోజు ఇంకా ఫ్రైడే అనమాట. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ కొద్దిగా లెంత్ ఎక్కువ అనిపించాయని చెప్పేసి కట్ చేశాను. వీడియోస్ మన ఛానల్లో ఆడవాళ్ళకి యూజ్ అయ్యే వీడియోస్ చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన వీడియోసే ఉన్నాయి మన ఛానల్లో. ఇంట్లో ఉంటూ ఎలా సంపాదించుకోవాలి, పెట్టుబడి లేకుండా ఎలా సంపాదించుకోవాలి, ఒకవేళ పెట్టుబడి పెట్టగలిగితే ఏ విధంగా సంపాదించుకోవచ్చు, ఇలా చాలా వీడియోస్ చేస్తున్నానండి. కస్టమర్స్ ఎలా ఉంటారు, ఎన్ని రకాలుగా ఉంటారు, ఇందులో నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి. అసలు నేను షాప్ ఎందుకు పెట్టాను, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆడవాళ్ళకి గుర్తింపు అంటూ ఒకటి ఉండాలి కదా, ఆ గుర్తింపు రావాలి అంటే మనం ఇంట్లో ఖాళీగా అస్సలు ఉండకూడదండి. ఖాళీగా అంటే ఖాళీగా ఏముండరు, ఇంటి పనులు ఉండనే ఉంటాయి, ఒకటి అయిపోతే ఒకటి తర్వాత. ఏదో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, లేదు అంటే హస్బెండ్ ఆఫీస్కి పనులకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 or 2-3 అవర్స్ అయితే గ్యాప్ అయితే ఉంటుంది మధ్యలో. ఆ 1-2-3 అవర్స్ కూడా మనము ఖాళీగా ఉండకుండా ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెతుక్కుంటే మంచిది అని చెప్పేసి నేను అంటాను. ఎందుకు అంటే మనకు కూడా ఒక గుర్తింపు అండి. చాలామంది కూడా అంటూ ఉంటారు, ఇప్పుడు నన్ను ఇంట్లో మెయింటైన్ చేస్తుంది, పిల్లల్ని చూసుకుంటుంది, హస్బెండ్ని చూసుకుంటుంది, షాప్ ఎలా మెయింటైన్ చేస్తుందో పిల్లల్ని పెట్టుకొని. ఇప్పటికి కూడా చాలామంది ఆశ్చర్యపోతారు, ఇలా పిల్లల్ని పెట్టుకొని బాగా రన్ చేస్తున్నావు అని చెప్పేసి. అంతకు అంత ఇంకా ఎత్తుకు ఎదగాలని నా ఆశ అండి. నిజం చెప్తున్నాను కదా, నాకు అనిపిస్తుంది నేను ఇంకా కొద్దిగా ఇప్పుడు కష్టపడుతున్నాను, ఇంకొంచెం కష్టపడాలి అనిపిస్తుంది నాకైతే నిజంగా చెప్పాలంటే. ఒకప్పుడు ఇంట్లో ఖాళీగా అస్సలు నిజం చెప్తున్నాను కదా, పిల్లలు వెళ్ళిపోతారు 8:30కి, మా ఆయన 9 or 9:30కి వెళ్ళిపోతారు. బాగా చెప్తున్నాను, నేను చేసేదే చెప్తున్నాను. ఇంతకుముందు 9:30కి ఇంక వెళ్ళిపోతారు కదా, ఏదైనా అంట్లుంటే కొద్దిగా కడుక్కోవడము, లేదు అంటే కసువు ఊడ్చుకోవడము. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక్క 10 నిమిషాల పని అంతే అండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 10 నిమిషాల పని చేసుకోవడము, కాఫీ ఆర్ టీ ఏదైనా అప్పటికి ఏది చేస్తుంటానో అది కొద్దిగా వేడి చేసేసుకొని కొద్దిగా ఉంచుకుంటానండి. చెప్తున్నాను కదా, పొద్దున పాలు కాగబెడతాను కదా, నాకు సరిపడా ఒక చిన్న గ్లాస్ మాత్రం ఉండించుకుంటాను. ఒక 10:30 ఆ మధ్యలో తాగొచ్చు అని చెప్పేసి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ 10 minutes ఏదైతే వర్క్ ఉంటుందో అది కంప్లీట్ చేసేసుకొని నేను ఇంకా ఖాళీగా మొబైలు లేదంటే టీవీ, ఈ రెండిట్లో ఏదో ఒకటండి పెట్టేసుకొని ఒక కప్పు కాఫీ అయితే ఖచ్చితంగా తాగుతానండి. ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా బోర్ అనిపించింది అనుకోండి, ఇంకా కాఫీ తాగుతాను కదా, ఆ టైంలోనే ఒక 10 అలా ఆ టైంలోనే రైస్ అనేది కడిగి పెట్టేస్తాను అనమాట. మనకి రైస్ అనేది బాగా నానితే ఏంటంటే తొందరగా అవుతుంది, బాగా పలుకులుగా వస్తాయి అన్నమాట, మనం చేసుకునే దాన్ని బట్టండి. అలా నానబెట్టేసి ఇంకా పడుకుండిపోతానండి. పడుకుండిపోయి కరెక్ట్గా అండి 11:30 కన్నా, లేదంటే కరెక్ట్గా 12 కన్నా లేస్తాను. ఆ టైంలో ఖచ్చితంగా నాకు మెలకువ వస్తుంది. ఒక్కోసారి నిద్ర పడుతుంది, ఒక్కోసారి నిద్ర పట్టదు కూడా. నిద్ర పట్టింది అనుకోండి బాగా నిద్రపోతానండి, నిజంగా చెప్తున్నాను కదా, అస్సలు లెగను. బాగా నిద్రపోయి కరెక్ట్గా 12కి లేస్తాను. 12కి లేచేసి
అన్నము పొయ్యి మీద పెట్టేసి గ్యాస్ మీద రైస్ కర్రీ కూడా ఒక స్టవ్ మీద వచ్చేసి రైస్ పెట్టేస్తాను, ఇంకొక దాని మీద ఒక బర్నర్ మీద వచ్చేసి ఇలా కర్రీస్కి పెట్టేస్తూ ఉంటాను. రెండు కూడా ఒక 25 మినిట్స్ అండి నాకు గ్యాప్. 12 నుంచి 12:25కి రిషి వాళ్ళకి లంచ్ బ్రేక్ అయితే వదులుతారు. ఈ 25 మినిట్స్లో నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలి. తొందరగా అయిపోతుందండి. రైస్ పెట్టేస్తాను కదా, అవతల కర్రీ అయితే పెట్టేస్తాను, తొందరగా అయిపోతుందన్నమాట. అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి తినిపించి హోంవర్క్స్ అవన్నీ రాపిచ్చి అంటే కూర్చుంటాను, వాళ్ళు రాస్తూ ఉంటే కూర్చుంటాను అనమాట. 1:30కి మళ్ళీ వాళ్ళకి 1 అవర్ గ్యాప్ ఉంటుంది. ఈ 1 అవర్లో కూడా తినిపించేసి హోంవర్క్స్ అవన్నీ రాసేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. 1:30కి వదిలేస్తాను. తర్వాత మా ఆయన 1:30కే వస్తారనమాట. 1:30, 1 అలా వస్తారు. ఒకసారి లేట్ కూడా అవుతూ ఉండొచ్చు, ఒక్కోసారి తను రాకపోవచ్చు కూడా టైం లేకపోతే. అలా 1:30కి వదిలేస్తాను కదా. వదిలేసిన తర్వాత కింద వచ్చేసి లాక్ అయితే వేసేస్తాను. ఇంకా లాక్ వేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కింద నుంచి పైకి వచ్చేటప్పుడు తను కాల్ చేస్తాను, ఏం బావా వస్తావా రావా ఇంటికి అని చెప్పేసి లంచ్కి అడుగుతాను. తను వస్తాను అంటే బీగాలు అయితే వేయను, కింద లాక్ అయితే వేయను. లేదు అంటే లాక్ తను ఎప్పుడైతే రాను అంటారో లాక్ వేసేసుకొని కింద ఇంకా కీ వేసేసుకొని వచ్చి పిల్లలకి తినిపించేటప్పుడన్నా తినుంటాను కొద్దిగా. లేదు అంటే ఇంకా టైం లేదనుకుంటే వాళ్ళని వదిలిపెట్టిన తర్వాత కొద్దిగా తినేసి ఇంకా పడుకుండిపోతానండి, టీవీ చూస్తాను, పడుకుండిపోతాను అనమాట. వాళ్ళకి 4:30కి స్కూల్ అయితే వదిలిపెడతారు. 4:30కి కదా వదిలేది, నేను 1:30కి అలా పడుకుంటాను. ఒక 1 or 2 అవర్స్ నిద్రపోతాను, బాగా ప్రశాంతంగా నిద్రపోతాను. ఇంకా వచ్చేసి 3:30కి కానీ 4కి కానీ లెగించి మళ్ళీ ఒకసారి టీ పెట్టేసుకొని కసువులు అవన్నీ ఓట్ చేసుకొని వాళ్ళకి ఏదైనా అండి ఇంకా ఏదైనా మ్యాగీ కానీ ఏదైనా స్నాక్స్ స్వీట్ కానీ ఇలా అన్నీ కూడా చేసి పెడుతూ ఉంటానన్నమాట. అలా చేసి పెట్టి వాళ్ళనైతే తీసుకొని వచ్చేస్తాను. ఇలా ఉంటుంది నా డైలీ రొటీన్. షాప్ పెట్టక ముందు, షాప్ పెట్టిన తర్వాత చెప్పమంటారా, షాక్ అయిపోతారు. టైంకి రోజు ఏ టైంకి లేస్తాను అదే టైంకి లేస్తాను. 6 hours లేదంటే 7 కూడా అవుతుంది ఒక్కోసారి, అబద్ధాలు చెప్పకూడదు కదా. ఇంకా ఇవి ఏంటి అంటే 7 బ్లౌజెస్ ఇచ్చారు కదండి మనకి, బ్లౌజెస్ కూడా కంప్లీట్ అయిపోయి ఈ క్లిప్ అనేది మీకు మొన్న నేను షూట్ చేశాను కానీ ఇంక్లూడ్ చేయలేదు, అది ఇందులో యాడ్ చేస్తున్నాను. చెప్పేది మీకు యూజ్ అవుతుందని చెప్తున్నానండి, నిజంగా చెప్తున్నాను కదా, యూజ్ అవుతుంది, మీరు కూడా మారుతారని చెప్తున్నాను. ఇంకా షాప్కి అంటే ఇప్పుడు షాప్ పెట్టిన తర్వాత నాది లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే చెప్తున్నాను కదా, 7కి అలా లెగుస్తానండి. లెగిచి టీ అదంతా పెట్టేసుకొని వాష్ చేసేసుకొని ముఖం అదంతా కూడా వాష్ చేసేసుకొని టీ పెట్టేసుకొని తాగేసి మా ఆయన వేడి నీళ్ళు అవి పెడుతూ ఉంటారు. ఇంకా నేను లేచి ఏం చేస్తానంటే కసువులు ఊడ్చేసి టిఫిన్ చేసేటప్పుడు నేను రైస్ అనేది నానబెట్టేస్తాను. రైస్ నానబెట్టిన తర్వాత ఇంకా టిఫిన్ అన్నీ కంప్లీట్ చేసేస్తాను. కసువులు ఊడ్చేసి టిఫిన్ కంప్లీట్ చేసేసి ఇంకా రైస్ అయితే గ్యాస్ మీద పెట్టేస్తానండి. ఈలోపు నీళ్ళు కాగుంటాయి కదా, వెళ్ళేస్తాను. రైస్ గ్యాస్ మీద పెట్టేసి స్నానానికి అయితే వెళ్ళిపోతాను. అంతలోగా బియ్యం పొంగు కట్టడం అలా జరుగుతుంది కదా, ఆ టైంకల్లా వచ్చేస్తానన్నమాట. వేడెక్కే టైం పడుతుంది కదా, ఒక 5 minutes 10 minutes టైం పడుతుంది. ఈ టైం గ్యాప్లో నాకు స్నానం అనేది అయిపోతుంది. ఇంకా మా పిల్లలు అంటారా వెళ్ళిపోతారండి, స్కూల్కి వెళ్ళిపోతారు. 8:30కి అలా మా ఆయన డ్రాప్ చేస్తారు. రైస్ గ్యాస్ మీద పెట్టేసి కర్రీ ఏంటంటే ఎవరైనా కాడినా ముందు కర్రీ చేసేసుకొని రైస్ వచ్చేసి తర్వాత పెట్టుకుంటారు కదా, నేను అలా కాదండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రైసే కంప్లీట్ చేస్తాను. మార్నింగ్ రైస్ కంప్లీట్ చేసేసి ఒకవేళ టైం ఉంటే కర్రీ కూడా మార్నింగ్ టైమే కంప్లీట్ చేస్తాను. లేదు అంటే కనుక ఇంటికి వచ్చిన తర్వాత అయితే కర్రీ అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఎండలు కాబట్టి కర్డ్ రైస్ అవన్నీ తింటున్నారు మా పిల్లలు. రైస్ మామూలుగా అయితే కర్రీస్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాను అనమాట. వచ్చిన తర్వాత చేస్తూ ఉంటాను. ఆఫ్టర్నూన్ స్కూల్ అంటే మార్నింగ్ స్కూల్ కాబట్టి. లేదు అంటే వాళ్ళు వచ్చిన తర్వాత కర్రీ చేసి వాళ్ళకి ఎంత అండి ఒక 10 minutes 15 minutesలో అయిపోతుంది. వాళ్ళకి 1 hour బ్రేక్ ఉంటుంది కదా, ఆ టైంలో ఆ కర్రీ చేసేసి అంతలోగా వాళ్ళకి హోంవర్క్స్ రాసుకోమని చెప్తానమాట. హోంవర్క్స్ రాసుకుంటారు, కర్రీ చేసేసి తినిపించేస్తాను. రైస్ ఎందుకు తొందరగా చేస్తాను, రైస్ అయిపోయేలో కర్రీ పెడతారు కదా మీరు, కర్రీ అయిపోయేలోగా రైస్ అయిపోతుంది కదా అనేసి అనుకోవచ్చండి. అవును చెప్తాను కదా, ఏంటంటే వాళ్ళు వస్తానే ఆకలి అంటారండి. ఫస్ట్ నేను మార్నింగ్ రైస్ చేసి పెట్టాను అనుకోండి, ఒకవేళ ఆకలికి తట్టుకున్నారు అంటే టైం ఇంకా ఉంటాను అంటే కనుక కర్రీస్ చేసి కర్రీస్తో తినిపించేస్తాను. లేదు అంటే కనుక కర్డ్ తెస్తానండి, పెరుగు మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది, పెరుగన్నం కలిపిచ్చేసి పెరుగన్నం తినిపించేస్తాను వాళ్ళకి.
పెరుగన్నం తినిపించేసి ఒకవేళ కర్రీ అయిందనుకోండి మధ్యలో కర్రీ యాడ్ చేసేసి తినిపించేస్తాను అనమాట. అలా ఉంటుంది. ఇంకా మార్నింగ్ టిఫిన్ అన్నం అన్నీ కూడా అయిపోతాయి కదా. నేను 9కి అయితే వెళ్ళనులేండి. 9:30 అవుతుంది కరెక్ట్‌గా. 9:30కి వెళ్ళేసి 12:30కి వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసి ఇలా కర్రీస్ చేసి తినిపించేసి 1:30కి వాళ్ళని వదిలిపెడతాను కదా. మళ్ళీ నేను రిటర్న్ వస్తానండి. రిటర్న్ వచ్చేసి 3:30కి వెళ్తూ ఉన్నాను ఫస్ట్ మా సమ్మర్ రాకముందు. ఇంకా 4:30కి అలా వెళ్తున్నాననమాట. ఇలా ఉంటుంది నా టైమింగు. 4:30కి వెళ్తాను కదా. ఈ మధ్యలో ఏం చేస్తానంటే వెళ్ళేటప్పుడు కాఫీ ఆర్ టీ తాగేసి వాళ్ళకి ఏదైనా తినడానికి షాప్కి తీసుకెళ్తానమాట 4:30కి. 4:30కి వాళ్ళని ఇంకా తీసుకొని వచ్చేసి షాప్ దగ్గరికి కాళ్ళు మొఖం కడిగించేసి షాప్ దగ్గరే ఇంకా ఏవైనా తెచ్చుంటాను కదా స్నాక్స్, అవి తినిపించేసి ట్యూషన్కి అయితే వదిలిపెడుతూ ఉంటాను. ఇంక ఈ మధ్యలో ట్యూషన్కి అయితే వెళ్ళలేదులేండి. ఇంకా షాప్లోనే ఉంటారనమాట. ఇలా ఉంటుంది నా డైలీ రొటీన్. షాప్ పెట్టకముందు పెట్టిన తర్వాత ఎంత డిఫరెన్స్ అయితే ఉంది. అసలు ఇంకా బిజీ అయిపోతే బాగుండు అనిపిస్తుంది. సలీమ అంటుందన్నమాట అప్పుడప్పుడు అంటుంది తను, అక్క లేదక్క నీకు అస్సలు కూర్చోవడానికే టైం లేకుండా అంత బిజీ అయిపోవాలి నువ్వు, అప్పుడే నీకు బాగుంటుంది, లేదంటే నీకు బద్ధకం వచ్చేస్తుంది అనేసి అంటూ ఉంటుంది తను. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. పని ఉంటే ఎలా ఉంటుంది, పని లేకపోతే ఎలా ఉంటుంది, ఎంత బద్ధకంగా మారుతామంటే మనము ఈ 1-2 గంటలలోనే చాలా బద్ధకం వచ్చేస్తుంది. ఇదే కంటిన్యూ అయిందనుకోండి ఇంకా అస్సలు ఇంపాసిబుల్ అండి మనం యాక్టివ్గా ఉండడం అనేది. మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. యూజ్ అవుతే కనుక ఖచ్చితంగా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటివరకు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.